నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సార్ సత్యనారాయణ గారు, గత వారం 10 రోజులు చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం దేశంలో బియ్యం ధరల్ని తగ్గించేందుకు, నియంత్రించేందుకు భారత్ రైస్ పేరిట కేవలం 29 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేసింది. అయితే ప్రభుత్వం ఈ ప్రకటన చేసిన తరువాత నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ భారత్ రైసు ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, వీటిని ఏ విధంగా కొనుగోలు చేయాలంటూ కూడా ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున శోధిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన వివరాలని మన ప్రేక్షకులకు డీటెయిల్డ్గా తెలియచేయగలరు. అసలు సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. అవును, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు అంటున్నట్టు అందరూ అంటే జనరల్గా ఏంది, రిటైల్గా 60-70 రూపాయలు ఉంటుంది పాత బియ్యం అంటే. అవును, కొత్త బియ్యం అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, కొత్త బియ్యం కూడా వచ్చేసినాయి. అయితే ఈ మధ్య తరగతి వాళ్ళకి ఈ పథకం వలన చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే 29 రూపాయలకి మేలు రకం బియ్యం ఇస్తాము అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిందో అప్పటి నుంచి ఇక మన వాళ్ళు అందరూ కూడా ఎక్కడ దొరుకుతాయి, ఏం దొరుకుతాయి, ఇక అది సర్వే ఎలా కొనుగోలు చేయాలనేది అంతా సర్వే స్టార్ట్ అయింది. అయితే జనరల్గా మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం అనుకోండి, ముందు 5 లక్షల టన్నుల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 5 లక్షల టన్నుల్లో 5 కేజీలు 10 కేజీల బ్యాగుల్లో అవైలబుల్ ఉంటాయి. ఈ 5 కేజీలు 10 కేజీలు బ్యాగులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ దొరుకుతాయి ఏంటో చూద్దాం మనం. 29 రూపాయలకి మేలు రకం సన్న బియ్యం ఇస్తాము అనటం. ఇవి ఇప్పుడు నాఫెడ్ అని ఉంటుంది. నాఫెడ్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది నేషనల్ అగ్రికల్చరల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నేషనల్ అగ్రికల్చర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది 1958లో స్థాపించడం జరిగింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మామూలుగా ఏంటిదంటే ప్రతి స్టేట్ కూడా బియ్యం పథకం ఉంటాయి. ఏది రూపాయి బియ్యం అని, 2 రూపాయల బియ్యం అని విలేజెస్లలో అట్లా ఇస్తారు ఎవరికి, మామూలు వాళ్ళకి. ఏది వైట్ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ పథకాలు అవన్నీ వాళ్ళకు ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళకు ఉండవు. మధ్యతరగతి వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకాలు కానీ తెల్ల రేషన్ కార్డులు ఉండవు కాబట్టి వాళ్ళు మార్కెట్లో కొనుక్కోవాలి. అందుకని వాళ్ళ కోసం అనేది ఈ ఉద్దేశం. ఎక్కువ శాతం ఈ పథకం ఉద్దేశం ఏంటంటే మధ్యతరగతి ప్రజానీకానికి. కాకపోతే అందరు కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే హైలీ అంటే ఇన్కమ్ ఉన్న వాళ్ళు మామూలుగానే వేరే ఉంటారు. అయితే మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే ఎకానమీ ఉంటుంది కాబట్టి బియ్యం మంచిగా ఉంటాయి, గవర్నమెంట్ది కాబట్టి ఎక్కువ శాతం ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 29 రూపాయలు కాబట్టి ఈ నాఫెడ్ నుంచి ఉంటుంది. ఇంకొకటి NCCF ఉంది, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. NCCF నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వాళ్ళ ద్వారా కూడా ఇప్పుడు ప్రజెంట్ చేస్తారు. వీటితో పాటుగా కేంద్రీయ బండార్ అని రిటైల్ కేంద్రం ఉన్నాయి వాళ్ళది. మన ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు, ఈ సంస్థలు. అంటే ఇప్పుడు మన దగ్గర రేషన్ కార్డు తోటి ఇచ్చేవి మామూలుగా అవి వేరే విలేజెస్లల్లా ఉండేటటువంటివి చౌకటి పోలు అంటాం. అవి కాకుండా వాటికి లేదు ఇప్పుడు సంబంధం. వాటికి సంబంధం లేకుండా ఈ నాఫెడ్, NCCF, కేంద్రీయ బండారు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ద్వారా, రైట్, వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళ సంస్థ వాళ్ళ ద్వారానే ఇప్పుడు మనకి అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవి ఇప్పుడు కేంద్రీయ బండారు రిటర్న్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చేటప్పటికి కోటిలో ఉంది, బేగం బజార్లో ఉంది, అక్కడ ఇవ్వటం జరుగుతుంది. అయితే తర్వాత వీళ్ళు సెంటర్లని పెంచుతా అనటం, ఇంకా ఈ చౌక డిపోలు కూడా అడగటం జరిగింది వాళ్ళని, ఏమని మాకు కూడా ఇవ్వండి, మేము కూడా ఇస్తాము అని అంటారు తప్ప ఇంకా అవన్నీ ఫైనల్ కాలేదు. అవన్నీ కూడా ఎన్నాళ్ళలో ఉండదు, ఒక 1 వీక్ 10 డేస్ లోపల ఒక క్లారిటీ వస్తుంది. రైట్, ఎందుకోసం అంటే ఒక దగ్గరే దొరుకుతాయా, అక్కడికే పోవాలా, మేము అక్కడికి పోయి తెచ్చి వచ్చే లోపల అంటే మనం కొనుక్కునే 5 కేజీలకి 10 కేజీలకి పోను రాను టైము ఛార్జీలు ఖర్చులకి ఇంకా ఇక్కడ కొనుక్కున్న ఒకటే దూరాభారము టైము, ఈ తోటి మిగిలేదు ఏమి ఉండదులే అనుకోండి. తర్వాత మన ఇంటి దగ్గరలో మనకి సెంటర్లో మనకి అవైలబుల్ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు ముందు 5 లక్షల టన్నులే కాబట్టి ముందు కొంచెం ఉంటుంది, తర్వాత మళ్ళీ పెంచుతుంది సప్లై పెరుగుతుంది. వీటితో పాటు కామర్స్ వెబ్సైట్లో కూడా మనం ఇప్పుడు ఇంట్లో రెగ్యులర్గా ఆర్డర్ పెట్టుకుంటాం. రైట్, ఏమన్నా అనగానే
ఆర్డర్ పెట్టగానే మన ఇంటికి వచ్చేస్తాయి ఒక పూటకో గంటకో. ఉదయం పెడితే మధ్యాహ్నం పెడితే సాయంత్రం లోపల మన ఇంటికి వచ్చేస్తాయి. అలానే ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా కూడా నెక్స్ట్ ప్లాన్ ఉంది. అవన్నీ కూడా ఎలా ఏంటిది అనేది ఇంకా మనకి రాబోయే రోజుల్లో ఇంకా క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే మామూలుగా ఇది స్కీమ్ యొక్క పథకం, స్కీమ్ యొక్క ఉద్దేశం 29 రూపాయలకి అనేది ఇవ్వటం. ఇక ఇప్పుడు ఏ స్టేట్లోకి ఎన్ని ఇవ్వాలి, ఎన్ని రావాలి, ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఇక ఎక్కడెక్కడ అవైలబుల్ అవన్నీ మనకి కొంచెం టైం పడుతుంది, కానీ క్లారిటీ వస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకోసం అంటే మన దగ్గర అసలు అగ్రికల్చర్కి మనమే లీడింగ్, అంటే ధాన్యానికి. అందుకని మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇక మేల్ రకం, సన్న రకం బియ్యం ఇచ్చే ఉద్దేశం ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం. 29 రూపాయలకి సామాన్యులకు కూడా మంచి బియ్యం ఇవ్వాలి అనేది. 5 కిలోలు 10 కిలోలు బ్యాగ్లలో ఇవ్వాలి. ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ బండారు ఈ మూడింటి ద్వారా మనకి వస్తాయి అన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు నాఫెడ్ ఏవైతే ఇప్పుడు మనం చెప్తున్న సెంటర్లు, విక్రయ కేంద్రాలు ఎన్సీఎఫ్ ఉన్నాయో, ఆల్రెడీ వాళ్ళు గోధుమ పిండి ఇవ్వడం జరుగుతుంది, శనగపప్పు ఇవ్వడం జరుగుతుంది. గోధుమ పిండి వచ్చి 27-60 పైసలకి, శనగపప్పు వచ్చి 60 రూపాయలకి అమ్ముతున్నారు. వీటితో పాటు హైదరాబాద్లో మాత్రం ఆల్రెడీ కొన్ని సెంటర్లు ఉన్నాయి. ఏరియా వైజ్ కొన్ని పేర్లు చెప్తాను: హఫీజ్పేట, మలక్పేట, ఎర్రగడ్డ, బేగంపేట్, బాలాపూర్, వనస్థలిపురం, జీడిమెట్ల, హయత్ నగర్, పటాన్ చెరు, మీర్పేట, బోరబండ, అమీర్పేట, ఎల్బీ నగర్లో వీళ్ళ ఈ సెంటర్లు ఉన్నాయి. మళ్ళొక్కసారి విక్రయ కేంద్రాలు పేర్లు చెప్తా. ఆ ఏరియా వాళ్ళు ఆ విక్రయ కేంద్రాలకు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే స్టాక్ ఉందా లేదా, వచ్చిందా లేదా, వస్తుందా రాదా, వస్తే అయిపోయిందా లేదా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే రెగ్యులర్గా మనం ముందు అంటే అక్కడికి వెళ్ళే ముందు వెళ్ళి రైట్. ఒకవేళ శనగపిండి కానీ, శనగపప్పు కానీ, గోధుమ పిండి ఆల్రెడీ ఆ సెంటర్లలో అమ్ముతారు కాబట్టి మళ్ళీ ఒకసారి హైదరాబాద్లో అయితే ఈ సెంటర్లు అవైలబుల్ ఉంది. జనరల్గా ఈ ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కోటిలో, కేంద్రీయ బండార్లు, బేగంబజార్ కాకుండా ఇవి హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్లు. ఫస్ట్ ఏంటంటే హఫీజ్పేట్, మన మియాపూర్ దగ్గర ఉంటుంది, కొండాపూర్ అక్కడ హఫీజ్పేట. తర్వాత మలక్పేట వచ్చి మన బాంబు మ్యాన్షన్ మలక్పేట కిందకి వస్తుంది, అక్కడ ఆ ఏరియా. ఎర్రగడ్డ వచ్చేటప్పటికి అమీర్పేట, ఎర్రగడ్డ అక్కడ. తర్వాత బేగంపేట్, అమీర్పేట దగ్గరలోనే బేగంపేట ఒకటి. తర్వాత బాలాపూర్ వచ్చి మన ఇటు చంపాపేట, బాలాపేట మనం ఎల్బీ నగర్ వైపు వస్తుంది. తర్వాత వనస్థలిపురం వచ్చి హైత్ నగర్ వైపు, ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ పోయే దారిలో వనస్థలిపురం అక్కడ ఉంది. జీడిమెట్లు వచ్చి ఇటు ఇండస్ట్రియల్ ఏరియా జీడిమెట్లు ఉంది. తర్వాత హైత్ నగర్ అంటే ఇంకా మళ్ళీ వనస్థలిపురం దాటి హైత్ నగర్ ఉంది. మళ్ళీ పటాన్ చెరు వచ్చి ఇటు మన బాంబే హైవేలో ఉంటుంది పటాన్ చెరు. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మీర్పేట ఒకటి ఉంది. బోరబండ వచ్చి మన బోరబండ ఏరియా ఉంది, బోరబండ ఉంది. మళ్ళీ అమీర్పేట సెంటర్ ఒకటి ఉంది, ఎల్బీ నగర్. ఇవి అంటే మొత్తానికి హైదరాబాద్లో కేంద్రాలు ఉన్నాయి, కరెక్ట్. బట్ అక్కడ స్టాక్ అవైలబిలిటీ ఉందా లేదా ఏంటనేది సో ముందుగానే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి అక్కడ స్టాక్ ఉందా లేదా చెక్ చేసుకుని బెటర్. అంతే. ఎందుకంటే రాకపోవచ్చు, వస్తుండొచ్చు, కాకపోతే విక్రయ కేంద్రాలు ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి అక్కడ ఉంటుంది. కేంద్రాలు అయితే ఉన్నాయి, రైట్. స్టాక్ అవైలబిలిటీ ఏంటనేది మనం ఒకసారి వెరిఫై చేసుకోవడం, చెక్ చేసుకోవడం, సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి దాన్ని బట్టి వెళ్ళడం. ఓకే, ఒకసారి ఆ సెంటర్కి వెళ్ళి చూసుకుంటే తర్వాత ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళినప్పుడు ఒక ముందు 5 kgs 10 kgs తెచ్చుకుంటారు, తర్వాత ఓకే అనిపిస్తే కంటిన్యూ చేయొచ్చు. ఇది సింపుల్ గా మనం 29 రూపాయల బియ్యం పథకం యొక్క ఉద్దేశం అనుకోండి. ఎక్కడెక్కడ దొరుకుతాయి ఒక సమాచారం కోసం మాత్రమే. అంతే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఓకే, థ్యాంక్ యూ.